ఫస్ట్ విలన్ మన కన్ఫర్మ్ అయిపోయింది జగపతి సార్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసిరో పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో చాలా మంచిగా చేసిండు. ఇంకోటి చాలా మందికి ఇంతకుముందు లారెన్స్ కూడా కాంచనాలో వేసాడు. సో ఆల్మోస్ట్ ఆ సార్ కూడా వేసిండు. కానీ ఇందులో వేరియేషన్ కానీ అంటే ఐ మీన్ డ్యాన్స్ కానీ ఫైటింగ్ కానీ చాలా అంటే ఇంకేం చెప్పాలంటే అల్లర్జున్ గారు అంత మంచి యాక్టింగ్ చేస్తారని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఎందుకంటే అంటే మామూలుగా ఇట్లా పుష్ప1 చూసినాము అదే ఉంటుందేమో అదే స్వీకన్స్ ఉంటాం. కానీ పార్ట్ 1కి పార్ట్ 2కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పార్ట్ 2 మొత్తం కంప్లీట్ ఛాలెంజింగ్ ఉంది. అంటే పుష్ప1లో మేము ఆల్రెడీ చూసారు. పుష్ప1లోనేమో ఆల్మోస్ట్ మీకు అందరు మీరు అంతా బిగ్గర పెడతారు. పుష్ప1లోనేమో మీకు ఆల్రెడీ ఛాలెంజింగ్ ఉంది. పుష్ప2 మొత్తం ఛాలెంజింగ్ కంప్లీట్ ఉంది. అందులో తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. సుకుమార్ సార్ చాలా ఎమోషన్స్ అనేది చాలా బాగా చూపించారు మూవీలో. హైలైట్స్ ఏంటంటే జాతర సీన్, ఎమోషన్స్ హైలైట్. ఇంకో లాగేం అనిపించలేదు. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది. చూస్తుంటేనే మూవీ అయిపోయింది, మేము ఇంకా ఉంటుంది అనుకున్నాం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎమోషన్స్ తగ్గట్టు దాని తగ్గట్టు చాలా బాగా తీశారు. డిఎస్పి సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా బాగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. శ్రీవల్లి అయితే ఒక జాతర సీన్లో హైలైట్ అంటే హైలైట్, మొత్తం టాప్ లేపేసింది. తో పాటు సీన్లో కూడా ఉంది ఒక ఐటమ్ సాంగ్లో కూడా ఆమె ఆ ఐరన్ కూడా చాలా మంచి డాన్స్. ఎందుకంటే చాలా మంచి యాక్టింగ్ ఉంది అలా. అల్లర్జున్ గారు మొత్తం కంప్లీట్గా ఆయనతో డెడికేషన్ ఎంత పెట్టాలో మొత్తం అంతా పెట్టేసిండు ఆయన. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఆ కాస్ట్యూమ్ వేయడం చాలా మందికి హీరోలకు అంత డేర్ రాదు. అంటే ఎక్స్పెక్ట్ అంటే ఆల్రెడీ పార్ట్ 1కే ఎంతో మామూలుగా పార్ట్ 1 చూసాం. తర్వాత మళ్ళీ పార్ట్ 2కి ఎక్కడో వెళ్ళిపోయింది. ఇప్పుడు పార్ట్ 3 అంటే ఇక అల్లర్జున్ సార్ని మనం ఊహించలేము. అది కానీ చాలా మంచిగా చేసిండు, చాలా మంచిగా అనిపించింది. యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉంది. ఫ్యామిలీతో అందరు రావచ్చు, పిల్లలు అందరు రావచ్చు. ఇంట్లో ఏది అంటే ఐ మీన్ ఏది కూడా మంచిగా అంతా ఆల్మోస్ట్ మంచిగా ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఫిలిం ఇది చూసుకోవచ్చు. ఎవరు కూడా ఏదైనా ఒక 350 రూపాయలు టికెట్ పెట్టి కొన్నా అనుకున్న వాళ్ళకు లాస్ ఏం కాదు. నేను చెప్తున్నా కదా 100% చాలా మంచిగా ఉంది ఫిలిం మాత్రం. ఇక ఇప్పుడు చెక్ చేయాలి మనం. ఇక బడ్జెట్ కలెక్షన్ మీరు చెప్పండి. ఆల్మోస్ట్ అందరు సినిమా థియేటర్ పోతే 2 అవర్స్ 1.5 అవర్ అట్లనే ఉన్నాయి. కానీ ఈ సినిమా 3 అవర్స్ ఉంది. చాలా మంచిగా ఉంది. ఏడా బోరింగ్ లేదు. పాటలు ఉన్నాయి, అది ఉన్నాయి. మళ్ళీ మధ్యలో సీనియర్లో వచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఉంది. అందులో ఆల్మోస్ట్ ఆల్రెడీ హీరోని అనుకుంటే మళ్ళీ సీనియర్లో యాడ్ అయింది. మళ్ళీ విలన్ 3 పార్ట్ 1 ఇంత ఉంది. పార్ట్ 2 మళ్ళీ పార్ట్ 3 కూడా మనం వెయిట్ చేసుకోవాలి. ఆల్రెడీ బుల్లెట్ పుష్పరాజ్ అయిపోయింది. శ్రీవల్లి యాక్టింగ్ న్యాచురల్ అండి. రష్మిక మందన చాలా న్యాచురల్గా చేస్తుంది.